వైకుంఠ క్షేత్రాన్ని తలపిస్తూ ముక్కోటి వేడుకలు, పోటెత్తిన భక్తులు, ఉత్తర ద్వార దర్శనాలతో భక్తుల పులకింత. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా, ప్రస్తుత కాకినాడ జిల్లా పెదపూడి మండలం గొల్లల మామిడాడ శివారు సూర్యనారాయణపురంలోని స్వయంభూ అలివేలుమంగ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ముక్కోటి వేడుకలు మంగళవారం అంగరంగ వైభవంగా జరిగాయి. ఆలయ ధర్మకర్త నల్లమిల్లి పద్మనాభరెడ్డి, కన్వీనర్ నల్లమిల్లి గంగాధర్ రెడ్డి ఆధ్వర్యంలో అర్చకులు అర్రవెల్లి రఘురామాచార్యులు శాస్త్రోక్తంగా ముక్కోటి ప్రత్యేక పూజలను ఘనంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థాన తరహాలో జరిగిన ముక్కోటి అభిషేకాలు, పూజలు భక్తులను విశేషంగా ఆకర్షించినాయి. ఉత్తర ద్వారం గుండా భక్తులు శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామిని దర్శించి తరించారు. ఆలయ కమిటీ భక్తులకు ప్రసాద వితరణ చేసింది. అనంతరం అంగరంగ వైభవంగా స్వామివారి ఉత్సవాలు నిర్వహించారు. వైకుంఠ క్షేత్రాన్ని తలపిస్తూ మామిడాడ సూర్యనారాయణపురం వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన ఈ వేడుకలను మరి మీరు తిలకించండి. శ్రీవేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. మంగళగోత్రేంద్రాయ మహిళనాథే చక్రవర్తిజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంతవేద్యామేకశ్యామోద్య వంశామహానరూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. ఆదిగాయ మంగళం నారాయణకర్మాణ్యే విష్ణుధనుజాయ గోదాయ మంగళం. శ్రీనగర్యా మహాపురం చక్రోపాయ మంగళం. ఈశావాద్య శివనిర్వాద్యాయ మంగళం. మంగళాశాస్త్ర ప్రేమదాచార్య వై సర్వైచ వై ఆచార్య సదాయ మంగళం. నక్షత్రం దేవమింద్రియం గురు శ్రీ నమో వెంకటేశాయ నమః. కాకినాడ జిల్లా పెదపూడి మండలం గొల్లలమామిడ గ్రామంలో సూర్యనారాయణపురంలో వేంచేసి ఉన్న శ్రీ అలివేలుమంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వరం దేవస్థానంలో ముక్కోటి వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభించబడుచున్నాయి. ఆలయ ధర్మకర్త నల్లమిల్లి సూర్యనారాయణ రెడ్డి గారి కుమారుడు నల్లమిల్లి మోహన్ రామ గంగాధర్ రెడ్డి అని నేను ఈ కార్యక్రమాలను నిర్వహించుచున్నాము. ఈ రోజు ఉదయం తెల్లవారుజామున 4 గంటల నుండి ఉత్తర ద్వార దర్శనం ప్రారంభమైనది. 5 గంటల నుండి సర్వదర్శనాలు, పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఉదయం 10 గంటలకు పాటి మీద రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. 50 మంది భక్తులు వచ్చి పాల్గొని తీర్థప్రసాదం సేకరించి ఉన్నారు. అలాగే బుధవారం 31 బుధవారం ఉదయం తెల్లవారుజామున 5 గంటలకు స్వామివారికి నిత్యార్చనలు, ఉదయం 10 గంటలకు గొల్లల మామిడాడలో రథోత్సవము, 11 గంటల నుండి అన్న సమారాధన జరుగును. 50 మంది భక్తులు వచ్చి అన్నప్రసాదం స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కాగలరని కోరుచున్నాము.